నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 12 గంటల నుంచి పెద్ద మొత్తంలో వర్షం కురుస్తుంది. అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో ఈ రోజు రాఖీ పౌర్ణమి ఉండడంతో అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు మహిళలు సైతం ఈ వర్షంలో కష్టాలు పడుతూ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు అన్ని పొంగి పొర్లుతున్నాయి. అలాగే ఇటు రైతులు కూడా గత వారం 10 రోజులుగా సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న సమయంలో ఈ వర్షం పడడంతో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇటు వ్యాపారులు సైతం ఈ రోజు రాఖీ పౌర్ణమి ఉండడంతో రాఖీలను సేల్ చేసేందుకు ఇట్లా రోడ్లపైన పెట్టుకున్నారు. ఇలా షాప్ ముందర పెట్టుకున్నారు. అయితే షాప్ వద్ద వర్షం కురుస్తుంది. ఈ వర్షంలో సైతం ఛత్రి పట్టుకొని సైతం రాఖీలు అమ్మేందుకు కూర్చున్న పరిస్థితి ఉంది. అయితే దీనివల్ల ఈ వర్షం పడడం వల్ల రాఖీలు సేలింగ్ అనేది తగ్గిపోయింది. ఎవరు రావడం లేదని ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వర్షం వల్ల మీ వ్యాపారానికి ఎలాంటి నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు? సడన్ గా రావడం వర్షం ఏంటంటే ఇప్పుడే కరెక్ట్ 1 గంట తర్వాత రాఖీ కట్టుకోవాలని యూట్యూబ్ లో ప్రచారం చేయడం వల్ల ఇప్పుడే గిరాకీ స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వర్షం పడగానే ఇక చూస్తున్నారుగా ఈ పరిస్థితి మొత్తం అన్ని తడిసిపోయి ఉన్నాయి. ఇక్కడ తడిసిపోయి ఉన్నాయి. ఇలా ఏదో ఇక ఇప్పుడే ఇందాకే షాప్ తీశాను. ఇప్పుడే వర్షం పడే ఖాళీగా కూర్చోవడం జరిగింది. ఇక నేను కూడా వెళ్తాను. ఇక ఓకే, అంటే మీరు తెచ్చుకున్న మెటీరియల్ ఎంతవరకు సేల్ అయింది అనుకుంటున్నారు? 50% సేల్ అయింది. 50% అలానే ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే వర్షాలకు మనం చూస్తున్నాం ఇక్కడ రాఖీలు కూడా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి ఉంది. అతను కూడా వ్యాపారస్తుడు కూడా వానలో సైతం ఛత్రి పట్టుకుని నిలబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అయితే 1:30 తర్వాతనే రాఖీలు కట్టుకోవాలని చెప్పి ఇటు పంతుళ్ళు ఇటు జ్యోతిష్యులు సైతం చెప్పడంతో మహిళలందరూ కూడా 1:30 తర్వాతే వస్తారని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఈ వ్యాపారికి నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం నిజామాబాద్ లో మనం చూస్తున్నాం, చూడండి రోడ్లు సైతం కనిపించకుండా భారీ ఎత్తున వర్షం పడుతుంది. అక్కడి నుంచి వచ్చేవారు సైతం సరిగా కనిపించని పరిస్థితి ఉంది. ఇది నిజామాబాద్ జిల్లాలో వర్షం యొక్క పరిస్థితి. అయితే ఈ వర్షం ఇలాగే ఉంటుందా తగ్గుతుందా అనేది వేచి చూడాలి. ఇప్పటికైతే రాఖీ కట్టుకోవడానికి ఇటు అక్క చెల్లెలు రావడానికి కానీ ఇటు రాఖీలు కొనుక్కోని షాపుల వారికి కానీ తీవ్రమైనటువంటి అసౌకర్యం కలిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క ఈ వర్షాల వల్ల రైతులు మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది నిజామాబాద్ జిల్లాలోని తాజా పరిస్థితి. న్యూస్ 18ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.